సుబ్రహ్మణ్యం గారు, కోకోకోలా మీ చాయిస్ లో నెక్స్ట్ కాల్ వచ్చింది. నమస్కారం అండి, నేను బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. ఏం కావాలి? నేను వెంకట్ సార్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ప్రేమ శారీరకమైందా మానసికమైందా? పెద్ద ప్రశ్న వేశారు. ప్రేమ మానసికమైందేనండి. ప్రేమే గనక శారీరకమైందే అయితే అది ఆకర్షణ వ్యామోహం అవుతుంది కానీ ప్రేమ కాదు. రెండు మనసులు కలిస్తేనే ప్రేమ అంటారు. అందుకే మహాకవి ఆత్రేయ అన్నారు, నాలుగు కళ్ళు రెండైనాయి, రెండు మనసులు ఒకటైనాయి. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణ సార్, నేను మీ వీరాభిమాని. చాలా సంతోషం కృష్ణ గారు. మీరేం చేస్తుంటారు? నేను ఇప్పుడు అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సార్. చాలా సంతోషం అండి, మీరు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతకీ ఆ అమ్మాయి కూడా మిమ్మల్ని లవ్ చేస్తోందా లేక వన్ వే ట్రాఫిక్ ఏనా? ఆ అమ్మాయి రియాక్షన్ ఏమిటండి ఇంతకీ? ఆ అమ్మాయి సైడ్ నుంచి ఏ రియాక్షన్ రావడం లేదు సార్. వచ్చినా నెగిటివ్ గా ఉంటుంది. చూడు కృష్ణ, మనం ఇంకొకళ్ళని ప్రేమించడం కంటే ఇంకొకళ్ళ చేత ప్రేమించబడ్డం ఆనందం ఉందయ్యా. ఆ అమ్మాయి నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి, తప్పదు. ఆమె నువ్వంటే ఇష్టపడేలా నడుచుకోవాలి. ఆకర్షణతో కాకుండా ఆరాధనతో ఆ అమ్మాయికి చేరువు కావాలి. అందుకు కొంచెం టైం పడుతుంది, నువ్వు ఎదురు చూడాలి, తప్పదు. మళ్ళీ ఇంకో ఆత్రేయ పాట వినిపిస్తున్నాను. చూపుల కన్నా ఎదురు చూపులే కమ్మనా, నేటి కన్నా రేపే తీయనా. నా లవ్ ని వ్యక్తపరచడానికి ఫ్యాక్స్ బెటరా? మిస్టర్ కృష్ణ, ప్రేమకు రాయబారాలు లేవు, దూరభారాలు లేవయ్యా. ఒకరి కోసం ఒకరు కలలు కనకూడదు, కనలేరు కూడా. ప్రేమ అన్నది ఒక మనసు ఇంకొక మనసుతో మాట్లాడే మాట, ఒక మనసు మరొక మనసుకు వినిపించే పాట, అంతే. నా లవ్ ని వ్యక్తపరచడానికి ఓ మంచి కవిత ఏదని చెప్పారంటే మీ మేలు మర్చిపోను. ప్రేమించే ప్రతి వ్యక్తిలోనూ ఒక కవి ఉన్నాడు, ఒక గాయకుడున్నాడు, ఒక సంగీత దర్శకుడున్నాడు, ఒక చిత్రకారుడున్నాడు. అన్ని కళలు సంగమించేదే ప్రేమ. ప్రేమలో నువ్వు కరిగిపో, అది కవిత అవుతుంది. ప్రేమలో నువ్వు లీనమైపో, అదే గానమవుతుంది. ప్రేమ కోసం సాగిపో, అదే రాగమవుతుంది. అప్పుడు కదిలే కాలమే జీవితమవుతుంది. ప్రేమికులదే ఈ ప్రపంచం. యువత నవత ఉన్న ప్రేమికులు తలుచుకుంటే సాధించలేనిదేమీ లేదు. ప్రేమికులదే ఈ తరం. అది మీదే కావాలి నిరంతరం. బెస్ట్ ఆఫ్ లక్. కమాన్, ప్రొసీడ్. yes thank you sir. Hello baby. Hello. How are you? Fine. Happy Christmas. Oh, thank you. Happy Christmas. Thank you. ఎక్స్క్యూజ్ మీ, అన్ని రూములకి ఇస్తారా? అందరికీ ఇస్తాను. సో స్వీట్. అయితే మీతో చాలా పని ఉంది. లో 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 లో. Hi, Christmas Tata. మెరీ క్రిస్మస్ బేబీ. నిన్న మా అందరిని ఇన్వైట్ చేసి కిస్ చేశారు కదా, అది ఒకరికి నచ్చలేదట. మీరు కిస్ చేస్తే వాడికేంటి? ఇప్పుడు మీకు కిస్ ఇచ్చి వాడిని ఏడిపిస్తాను చూడండి. ఏమిటి? హలో, మీ ఫ్రెండ్ తో చెప్పండి నేను క్రిస్మస్ తాతాని కిస్ చేశానని. నన్ను ఎవరు కంట్రోల్ చేయలేరని వెళ్ళి మీ ఫ్రెండ్ తో చెప్పండి. బావా నీతో ఏదో చెప్పమంటుంది రోయ్. వాడితో చెప్పండి, వాడే కృష్ణ. బావా ఓల్డ్ గడపలో భారతీయులు కమలహాసంలో ఉన్నావురా. నిజంగా ఈ రోజు నీకు మెర్రీ క్రిస్మస్ రా. మేడం మొత్తం మా వాడికి డైరెక్ట్ గా కిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే నేను కంపోజింగ్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ చాలా బాగుంది కదా. సూపర్ మేడం, నా సెలెక్షన్ ఎప్పుడు సూపరే కదా. అవును మేడం. రాధాకృష్ణ వస్తుంది నీ కోసం. అదే రాధా రాజశేఖర్ వస్తుందా? కృష్ణ, నా కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ బాగున్నాయా? కృష్ణ ఏం కాదు, అక్కడ ఉన్నాడు. కళ్ళే కనిపించట్లేదు, మళ్ళీ కాంటాక్ట్ లెన్స్. దారుడబ్బనువ్వా. కృష్ణ, నా కళ్ళకి ఈ కాంటాక్ట్ లెన్స్ మ్యాచింగ్ గా ఉన్నాయా? మీకెందుకు మేడం ఈ కాంటాక్ట్ లెన్స్ ఇవన్నీ? అంతా కాంటాక్ట్ కోసం. అయిపోయాడు. ఈ కిస్సింగ్ మ్యాటర్ ప్రిన్సిపల్ సార్ చెప్పండుగా. చెప్పాను. దానికి ఆ ముసలిది ఏమందో తెలుసా? నా రూమ్ ని వెతుక్కుంటూ వచ్చే కృష్ణని మధ్యలో ఏదో డిస్టర్బ్ చేసావటగా. ఇంకొకసారి అలా చేస్తే కాలేజ్ నుంచి నిన్ను డిస్మిస్ చేస్తానని నన్నే బెదిరించింది. నన్నేం చేయమంటావే? హలో, ఏ కాలేజ్?
We are from Ooty College. మాది మెడ్రాస్ మ్యూజిక్ కాలేజ్. Hello. మేము కాంపిటీషన్కి వచ్చాం. All the best. థ్యాంక్ యూ. ఈ కాల కుర్రాళ్ళంతా అన్నిట్లోనూ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కదా, మ్యూజిక్, ఫోటోగ్రఫీ ఇలా. ఈ ఆంటీ టార్చర్ ఏంట్రా? టార్చర్ మాకు కూడా. కృష్ణ ఎవడ్రా వీడు? డబ్బా కెమెరా చేతిలో పట్టుకొని పెద్ద ఫోజు వేస్తున్నాడు. అడుగు. ఎవడో మన దిక్కుమని కొడుతున్నాడు రా. నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా? ఒక స్టూడెంట్ ని పట్టుకుని ఇలా కొడుతున్నావు. చూడండి మేడం, మీరు తీసుకొచ్చిన వాడు ఎలాంటి వాడో. ఇతని వల్ల మన కాలేజ్ పరువే పోతోంది. హే, మర్యాదగా అతని కొట్టినందుకు సారీ చెప్పు. వాడు ఏం చేశాడు తెలుసా? తప్పుడు స్టిల్స్ తీశాడు. ఏంటి తప్పుడు స్టిల్స్ తీశాడంటావు? నేచర్ ని తీశాడు, అది తప్ప. కొండల్ని తీశాడు, అది తప్ప. అయ్యో, వాడు తీసింది కొండల్ని కాదు. మరి నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను, నువ్వు కావాలనే రౌడీసం చేస్తున్నావు. మర్యాదగా కెమెరా అతనికి ఇచ్చి సారీ చెప్పు. మేడం, ఇది తీసుకోండి. వెంటనే ప్రింట్స్ వేసి ఏముందో చూద్దాం. ప్రింటింగ్ వద్దు, దీన్ని ప్రింట్ చేయొద్దు. దీంట్లో తప్పుడు స్టిల్స్ ఇదిగో చూసారా, చూసారా మేడం? కృష్ణ, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇవ్వు, ప్రింట్ వేసి చూద్దాం. మేడం ప్లీజ్ మేడం, దయచేసి నేను చెప్పే. నేను నిన్ను నమ్ముతున్నాను. Are you all right? We are really sorry for it. అందరూ ఎంతో హుషారుగా ఉంటే నువ్వేంటి అంత డల్ గా ఉన్నావు? ఏమైంది నీకు? బాస్, మా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్రాబ్లమ్ గా ఉన్నాయి, కొంచెం రిపేర్ చేసిస్తారా? ఎంత డబ్బైనా పర్వాలేదు. సారీ సార్, నాకు మూడ్ లేదు. రై, నీకు మూడ్ లేకపోవచ్చురా, కానీ మాకు మూడ్ ఉందిగా మందు కొట్టడానికి. ఏదో చిల్లర వస్తుంది పదా. బాగా ట్యూన్ చేయ బాస్, గెలవాలన్న పట్టుదలతో ఉన్నాం. బాబా, మీరు పట్టుదలతో జుట్టు పీకున్నా గెలిచే అర్హత మాత్రం ఊటీ కాలేజీకే ఉంది. ఎందుకంటే క్వాలిఫికేషన్. అవునండి. అవును, అదిరిపోయి జలకిచ్చాను. గాయత్రి గెలవడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. తన అన్నింటినీ చక్కగా ట్యూన్ చేసింది, తన హృదయాన్ని తప్ప. See you girls. Good night. ఇదిగోండి సార్, కరెక్ట్గా రిపేర్ చేశాను. డబ్బు ఇదిగోండి, మీ హెల్ప్ చాలా థ్యాంక్స్. వెల్కమ్. బావా, డైరెక్ట్ గా బార్కే. నన్ను ప్రేమించానన్నమాట కనైనా చెప్పేనేస్తాం, కలకాలం బతికేస్తా. Dear students,
1999 సౌత్ ఇండియన్ మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కాంపిటీషన్ కి జడ్జిగా విచ్చేసిన ప్రముఖ గాయకులు, ఈనాటి యువకుల్లో సంగీత సామ్రాట్ అయిన శ్రీ శివబాలు గారిని ఆహ్వానిస్తున్నారు. ఏంట్రా కొత్తగా డైరీ చేత పట్టు కూర్చున్నా? గాయత్రి మీద రాసిన కవితలు ఇవన్నీ. నువ్వు పాడుకుంటూ కూర్చోవాల్సిందే. ఇన్నాళ్ళు తన తిట్లని వరాలుగా మనసులో దాచుకున్నాను. తను పాడబోయే స్వరాల్ని నా డైరీలో రాసుకుంటాను. ఇప్పుడు తర్వాత వైజాగ్ మ్యూజిక్ కాలేజ్ వారు పాడతారు. హృదయపు సడులే తాళం నేర్పవా, మనసుని మోహం రాగం తీయగా. మేమెవరా పాటలు పాడే చిలుకలు మేమే, మేమెవరా పరుగులు తీసే నదులం మేమే. ధీరనన ధీంత ధీరనన ధాన ప్రిపేర్ చేసిన పాట కదా, అదెలా వీళ్ళు పాడుతున్నారు? గాయత్రి, 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 ఈ పాట నువ్వు పాడాలి కదా. మాట్లాడుకో, ఏవి తెలియనట్టుగా నటించొద్దు. ఒక్కరుండే మాకు ద్రోహం చేసావుగా. కష్టపడి మేము తయారు చేసుకున్న పాట కేవలం డబ్బు కోసం వాళ్ళకి అమ్మేస్తావా? అనేది హే, ఏవి తెలియనట్టు నటించుకో. హోటల్లో ఆ కాలేజ్ గ్రూప్ దగ్గర నుంచి నువ్వు చేయి చేసే డబ్బు తీసుకోవడం నా కళ్ళారు చూశాను. ఈ లోకంలో పెద్ద నేరం ఇతరుల ప్రతిభను దొంగలించినవే. దొంగ రాస్కల్, ఎక్కడ ఇతన్ని తీసుకొచ్చిన మేడం? నన్ను దొంగనంటావా? నీ ఓటమికి నేను కారకుండా అవుతానా? మాట్లాడుకో. నీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మేము కాంపిటీషన్ లో ఓడిపోయి అవమానపడ్డా చూడడానికేగా. చూసావుగా, సంతోషమేనా? ఇంకా ఇక్కడుండి అవమానపడ్డ దేనికే? రెండు వెళ్దాం. గాయత్రి, గాయత్రి, షట్ అప్. నువ్వు దొంగవన్న విషయం నాకు అర్థమైపోయింది. కాదు గాయత్రి, ఇంకా బుద్ధి రాలేదురా నీకు? ఊరికి పదం పదరా. వీడు చచ్చినా మారాడు. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం ప్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పే నేస్తం, కలకాలం ప్రతికేస్తా. పూలయదలో శబ్దం, మన మనసులు చేసే యుద్ధం. ఇక ఓ పదే నా హృదయం, ఓ పదే నా హృదయం. సత్యమసత్యము పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒకటే. బొమ్మ పురుషులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. ఏ పాట సూపర్ గా ఉంది. ఈ పాట మనం పాడామంటే ఫస్ట్ ప్రైజ్ మనకే వస్తుంది. పాడవే. చచ్చా, ఇలా చూడు, ఈ పాట నాది అనుకోకు. దీంట్లో ఉన్న ప్రతి మాట నీకే సొంతం. పెళ్లి పాడు, నువ్వు గెలవాలి. అదే నాకు కావాల్సింది. తీసుకోవే. తర్వాత వాళ్ళు ఊటీ మ్యూజిక్ కాలేజ్. నువ్వు ఈ జన్మకు మారవరా. నిజం చెప్తున్నాను, నువ్వు ఆ అమ్మాయి వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిచ్చివాడి అయిపోతావురా. దేశంలో చాలా మంది కృష్ణులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చాయి. వెళ్ళు తల్లి, వెళ్ళు, ట్రై చేసుకో. ఏ గాయత్రి, ఆగు. ప్రింట్ వేయండి అన్నావే. ప్రింట్ వేసిన ఫోటోలు వచ్చి చూడు, బాగా చూడు. ఎంత అసహ్యంగా తీశారో. నీ పరువు కాపాడడం కోసం అంత గొడవ పడ్డ కృష్ణను అవమానించేవే. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? కృష్ణ, ఎక్కడున్నావు? ఏ గాయత్రి,
అందరూ కాంపిటీషన్ పూర్తి వెళ్ళిపోతుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? ఏంటి ఏడుస్తున్నావు? నువ్వేం చిన్నపిల్లవా? అవును, ఏనాడు లవ్ చేయడం మొదలు పెట్టాను ఆనాడే చిన్నపిల్లనయ్యాను. అయ్యో సిగ్నల్ వేశారు రావే. నాకు ఇంకా కృష్ణ దగ్గర నుంచి సిగ్నల్ రాలేదే. అయ్యో ట్రైన్ కదులుతుంది, రావే వెళ్దా. రావే ఎక్కు, ఎక్కవే, ఎక్కమంటుంటే రావే. ఏడవకు, నువ్వు అతన్ని ఆరాధించడం మొదలు పెట్టావు కదా, కృష్ణ ఎక్కడున్నా తప్పకుండా వస్తాడు. ప్లీజ్ రిలాక్స్. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వమంటుంటే వెళ్ళవే. కృష్ణ, నీ ముందు నుంచి అర్హత కూడా నాకు లేదు. నేను నిన్ను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. ఆ రోజు నువ్వు నన్ను తిట్టు అని అడిగావు, కానీ నేను అలా చేయలేదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను చేసిన తప్పులకి నన్ను తిట్టు. ప్లీజ్ తిట్టు, దయచేసి తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఆడవాళ్ల వార చూపులతో గవర్నమెంట్ లో పడిపోతారా, కానీ నువ్వు మాత్రం పడకరా కృష్ణ. తిట్టు తిట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏ చేద్దామని ఎలా తిట్టాలనా? బ్రూస్ ప్లస్ పాయింట్ కరాటే అయితే ఆడవాళ్ళ ప్లస్ పాయింట్ కనీరా నడిస్తారు, సూపర్ గా నడిస్తారు. చెప్పరా, నువ్వు తిడతావా లేక వెళ్ళి కుటుంబాన్ని కూడా కలిపి నన్ను తిట్టమంటావా? చెప్పరా. I'm sorry. I'm really sorry. I love you, Krishna. I love you. ఊరికెళ్ళాలి. ఏంటి ఊరికా? నువ్వు దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలి అంతే కదా, ఇక్కడే సెలబ్రేట్ చేసుకో. ఎలా? ఇది మతాబా, ఆ తర్వాత చిచ్చుబుడ్డి, ఆ తర్వాత భూచక్రం. హలో, ఇంకా ఓవర్ గా వెళ్ళావంటే తారా జువ కట్టి నిన్ను పైకి పంపిస్తాను. బీ సీరియస్. సర్లే. నేనే ఊరికే ఇంటికి వెళ్ళట్లేదు. మా ఫ్రెండ్ ఉమా వాళ్ళ ఇంట్లో తెలిసి పెద్ద ప్రాబ్లం అయింది. మా ఇంట్లో మనలో వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయ్యేలోగా మనమే చెప్పేద్దాం. రే కృష్ణ, నువ్వు ఇక్కడున్నావా? నీకు టెలిగ్రామ్ వచ్చిందిరా, మీ నాన్నకి ఏదో ప్రాబ్లం అంట. బయలుదేరు త్వరగా. ఏం లేదు, నువ్వేం కంగారు పడకు గాయత్రి, నేను త్వరగా వచ్చేస్తాను. టేక్ కేర్. ఏ రుద్రమూర్తి, బయటికి రా. బయటికి. నీ వల్ల బాధపడే చివరి వ్యక్తి నేనే కావాలి. పెళ్లి చేసుకుందామని ఆఫీస్కి అమ్మాయిని తీసుకుని వస్తే పెటాకులు తీసి పంపిస్తావా? రుద్రమూర్తి, ఈ రోజు నీ కథ ముగించిందే, ఇక్కడి నుంచి వెళ్ళాం. బయటికి రా. వదలమ్మా. వచ్చి గొడవ వేస్తే భయపడతానుకున్నారా? నా సర్వీసులో ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని చూశాను. నాకు ఉద్యోగం చేయటం తెలుసు, ఉతికి ఆడటం తెలుసు. వదలండి. బయటికి రారా. వాళ్ళేదో తాగొచ్చి గొడవ చేస్తున్నారు, మీరు ఆవేశపడకండి. నా మాట వినన్నయ్యా, పడుకో. వీడేరా రుద్రమూర్తి కొడుకు. మీ నాన్న నా పెళ్లి చెడగొట్టాడ్రా. వాడు ఉద్యోగం చూసుకోకుండా లవర్స్ ని విడదీస్తున్నాడ్రా. వాడిని ఇప్పుడే నరికి పోగులేస్తాను. వాడిని సపోర్ట్ చేస్తే నిన్ను నరికేస్తాను. సరే, ముందు మా నాన్నని చంపుతావు, తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్న అడ్డొస్తే అతన్ని చంపి నువ్వు జైలుకెళ్ళి నీ జీవితం నాశనం చేసుకుంటావా? సభాష్. ఓ మనిషి ప్రేమించడం మొదలెట్టాడంటే
ఆ ప్రేమ తనలో దానవత్వాన్ని చంపి మానవత్వాన్ని మేలుకొలపాలి. నువ్వు నిజంగా ప్రేమించుండుంటే అది అర్థం చేసుకునేవాడివి. చూడు, నీ ప్రేమ ఎందుకు విఫలమైందో కాస్త ఆలోచించుడు. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను. నీ మొహం చూసి వదిలేస్తున్నాను. రే రుద్రమూర్తి, నీ కొడుకు వల్ల బతికిపోయావరా? కృష్ణ వచ్చాడా? రండ్రా. రే వాళ్ళు నేను చేయలేదుగా. చూడరా మీ నాన్న చేసిన పని. ఏంటన్నా ఇదంతా? ఎవరినో ప్రేమిస్తే నీకేంటి? లవ్ అన్న పేరుతో వీళ్ళు చేస్తున్న అన్యాయాలు నేను చూస్తూ ఊరుకోలేను. నాన్న, ఈ ఊళ్ళో వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎందరో ప్రేమించుకుంటున్నారు. నువ్వు ఒక్కడివి వాళ్ళని అడుకోగలవా? కుదరని పని నాన్న. మీ నాన్న ఊళ్ళో పెళ్లిళ్ళని చెడగొడుతున్నారు. మా అమ్మాయిని కాపాడబోయి మీరు దెబ్బలు తిన్నారు. మీరు బుద్ధి చెప్పటం వల్ల ఎవరితోనో పారిపోవాలనుకున్న నా బిడ్డ మనసు మార్చుకుని ఇంటికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. విన్నావా? ఇటువంటి పెద్దవాళ్ళ సంతోషం కోసం నేను ఎందరు లవర్స్ నేను విడదీస్తాను. సర్వీస్ పూర్తయ్యే వరకే కాదు, చచ్చే వరకు విడదీస్తాను. హాయ్ బుజ్జి. హాయ్ అను. తాతయ్య మెల్లిగా మాట్లాడు. ఓకే, వెళ్ళండి. నానా, ఏమ్మా? ఈ సంవత్సరం మ్యూజిక్ కాంపిటీషన్ లోనూ నేనే ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. ఇప్పుడైనా నన్ను ఆశీర్వదించండి నాన్న. లేదమ్మా, నేను అర్హత కోల్పోయి చాలా కాలమైంది. వచ్చి రాగానే మీ నాన్నగారిని ఏమైనా విసిగించావా? నాన్నగారితో ఏవేవో మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను, కానీ ఆయన గురించి నీకు తెలీదా? ఈ రోజు కొత్త ఉంది. ఆయన భగవంతుడే మార్చాలి. అదే సరే, పక్కింట్లో ఉన్న వసంతక లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది? దానికేం గుండ్రాయిలా ఉంది. కానీ దాన్ని కన్నవాళ్లే కూతురిలా చేసిందే అని అగ్రహారంలో తలెత్తుకోలేక విషం తాగి చచ్చిపోయారు. అయిన వాళ్ళందరూ చచ్చారనుకొని ఏమిటమ్మా ప్రేమలు పెళ్లిళ్ళు? కన్నవాళ్ళ సమాధుల మీద తాజ్మహల్ కట్టకూడదు. ఏంటే గాయత్రి, ఎప్పట్లాగే ఫస్ట్ ప్రైజా? పైన పెట్టేయి. కానీ ఒకటి గాయత్రి, ఇమీడియట్ గా నీకు పెళ్లి కుదిరిందే అనుకో, కట్న కానుకలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. నీకొచ్చిన ప్రైజులే చాలు. ఏంటి కట్ట కానుకల మాటలు ఎక్కువయ్యాయి? గాయత్రి పెళ్లి గురించి ఎవరు దిగులు పడక్కర్లేదు. ఈ ఇంటికి పెద్దలు నేనున్నాను కదా, అన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తున్నావు అక్కడ నిలబడి? ఓ లోపల వెళ్ళిపడి చూడు. తక్కువ లేదు అత్తయ్య. ఏమ్మా గాయత్రి, ఎప్పుడొచ్చావు? ఎన్నాళ్ళు లీవు? 1 వీక్. 1 వీక్? గాయత్రి, నేను ఈ ఇంటికి అల్లుడిగా వచ్చిన దగ్గర నుంచి మీ నాన్నగారు నోరు తెరిచి ఏది మాట్లాడడం లేదు. 365 రోజులు మౌనవ్రతం. ఆయన అన్న, అదే మీ పెదనాన్న, ఆయన తనకు పనికి రాకుండా ఇతరులకు పనికి రాకుండా బతుకుతున్నాడు. ఈ ఇంట్లో అన్ని పనులు ఎత్తిరేసుకుని చేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తోంది. గాయత్రి, ఏంటివి బంగారు గజ్జలా ఉన్నాయే? అది మరి ఎవరిచ్చారు? నా ఫ్రెండ్ కొనిచ్చింది. నేను 65లో పుట్టాను, నాకు 67 గుళ్ళో చెవులు కుట్టారు. అత్తయ్య, అత్తయ్య, కొంచెం ఇలా రండి. కామాక్షి, ఇలా వచ్చి చావు, ఇలా వచ్చి చూడు, నీ చీరను ఎంత పని చేస్తుందో చూడు. అత్తయ్య, చూసారా మీ అమ్మాయి కాళ్లకు బంగారు గజ్జలు 40,000. మనం తనకు పంపే డబ్బులు మిగిలించుకున్నా 1 గ్రాము గోల్డ్ కొన కుదరదు. అందుకే చెప్పాను, నెత్తి నోరు కొట్టుకున్నాను, ఊటికి పంపొద్దు అని. విన్నారా? ఈ రోజు కాళ్ళ గజ్జలతో వచ్చింది, రేపు మేలో తాళి కట్టించుకోదే నమ్మకం. అల్లుడు గారు, నా కూతురు గురించి అలా మాట్లాడకండి. అది మేలిం బంగారం. కరెక్ట్ గానే చెప్పారు. బంగారాన్ని రుద్ది చూసి విలువ కడతారు. మీ అమ్మాయిని కూడా ఎవడో అలా చూసి విలువ కట్టి పంపించాడు. 40,000 వర్త్ ని ఎవడైనా గిఫ్ట్ గా ఇచ్చాడంటే ఒకవేళ మనసిచ్చి ఉండాలి, లేదా తననే అర్పించి ఉండాలి. అల్లుడు,
ఏమిటిదంతా? లేదు నాన్న, ఇది ఒకటి గోల్డ్ కవరింగే. నా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది. నీ మీద నిందలు వేయించిన ఈ గజ్జెలను నూతులు పడే. అల్లుడు, ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వారి మనసును ఎంత బాధ పెడుతుందో కొంచెం ఆలోచించాలి. నా పెద్ద కూతుని ఎంత పవిత్రంగా నీ చేతిలో పెట్టాను, అలాగే దీన్ని కూడా ఒక అయ్యి చేతిలో పెడతాను. ఆ తులసి మొక్క ఉందే, అది కోట దాటకూడదు. నా కూతురు తులసి మొక్క లాంటిది, దాని మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను చూపించిన వాడికి తల వంచుతుందే తప్ప నేను తలంచుకున్నట్టు చేయదు. రామ్మా. గాయత్రి, మన మనసులో ఉన్నది నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమికుల్ని ఎవరో విడతీయలేరు. ఇలా నలుగురు ఎదిరిస్తేనే మన ప్రేమ ఎంత బలమైందో రుజువవుతుంది. ఏమైంది? అందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? వెరీ సాడ్ న్యూస్. మన ఉమా లేదు, అది సూసైడ్ చేసుకుంది. ఉమా? ఎందుకు? ఉమా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ లవ్ ఒప్పుకోలేదని ఉమా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఆత్మహత్య చేసుకుంది. అయ్యో ఉమా, ఎంత ఘోరం చేశావు! ఉమా, ఎంత ఘోరం చేశావు! ఉమా చూడమ్మా. గాయత్రి, అయ్యో, వాన్లో తడవని వాళ్ళు, లవ్ లో పడని వాళ్ళు లోకంలో ఉండరే. నువ్వు తప్పించుకోగలవా? నీ చెల్లెలు ఒక్కసారి చూడమ్మా. ఉమా, లేచి రావే. ఏమండి ఏమండి, మన అమ్మాయండి, ఏమండి మన అమ్మాయి లవ్ చేస్తున్నానని ఎవరితోనో తిరగడం ఎప్పుడు మొదలెట్టిందో ఆ రోజే నాకు సంబంధించినంత వరకు ఇది చచ్చిందంతో సమానం. ప్రేమలో మమ్మల్ని మీరు ఒకటి కానివ్వకున్నా, చావులో మేము ఒకటి అవుతున్నామని మన మొహాన ఉమ్మేసినట్టు రాసి పెట్టి చచ్చిందే. ఇది మమ్మల్ని ఇంత అవమానం చేసింది కనుక దీనికి మాకు ఏ సంబంధం లేదు. ఇదిగోని స్టేట్మెంట్. ఇది అనాథ శవం. రావే, లేచిరా, మర్యాదగా రా. నువ్వు రాకపోయావో నిన్ను చంపి నేను చస్తాను. రా, రావే, అమ్మంటుంటే రా. గాయత్రి, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నన్ను తాకొద్దు, నా దగ్గరికి రావద్దు. ఎందుకురా నన్ను ప్రేమించావు? ఎందుకు ఎందుకు నన్ను తాకొద్దు? శవాన్ని కూడా తీసుకోకుండా వెళ్ళారే. ప్రేమించుడు అంత పెద్ద తప్ప. ప్రేమంటే పెద్దవాళ్ళకి ఎందుకు అంత కసి? ఎందుకు అసహించుకుంటారు? వాళ్ళు కూడా మన వయసులో ఉన్నప్పుడు ప్రేమ విలువ తెలుసుకున్న వాళ్ళే. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రేమను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? పక్కింటి వాళ్ళు